శేషాచలంలో కబ్జాపై జనసేన వీడియో విడుదల చేసింది. ఇటీవల శేషాచలం అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ వీడియో తీశారు. హెలికాప్టర్ లో పర్యటించిన పవన్ కళ్యాణ్ స్వయంగా వీడియో తీశారు. మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 76.74 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ పోస్టు చేశారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అడవి మధ్యలో వారసత్వంగా అన్ని ఎకరాల భూమి ఎలా వచ్చిందంటూ పవన్ ప్రశ్నించారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు వెబ్సైట్ లో పెట్టాలని పవన్ ఆదేశించారు. అటవీ ఆస్తుల్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అటవీ శాఖ భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఆయన శేషాచలం అడవుల్లో పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంలో కొన్ని వీడియోలు ఆయన చిత్రీకరించారు. అయితే ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఆయన వీడియోలు చిత్రీకరించినట్టుగా చెప్పారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం ఒక ట్విట్టర్ హ్యాంగ్లైన్ లో కూడా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని పెట్టడం జరిగింది. ఏదైతే 76.74 ఎకరాల భూమికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్కడొచ్చింది, అడవి మధ్యలో ముఖ్యంగా మంగళంపేట అనే గ్రామానికి సంబంధించినటువంటి ఆ భూములు అడవి మధ్యలో తమకు వారసత్వ భూములుగా ఏ విధంగా వచ్చాయనే దానికి సంబంధించి కూడా నివేదికలు ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అటవీ భూములు ఎక్కడైతే కబ్జాలకు గురయ్యాయో వాటికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే నమోదయ్యాయో వాటి ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఎక్కడన్నది వాటి ప్రోగ్రెస్ అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అందించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటీవలే ఆయన శేషాచలం అడవుల్లో పర్యటనకు వెళ్లారు. అటవీ భూములకు సంబంధించి లేదంటే గంధపు స్మగ్లర్లకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే శేషాచలం అడవులు ముఖ్యంగా మంగళంపేట అనే గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములు ఎక్కడొచ్చాయి వారసత్వంగా అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే తాను చిత్రీకరించారో అది వీడియోలన్నీ కూడా కొద్దిసేపటి క్రితం ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. వాటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అడవి సంపదకు సంబంధించి లేదంటే భూములు ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరచాలి. లీగల్ గా సలహాలు తీసుకుని వాళ్ళపైన కేసులు నమోదు చేయడంతో పాటు గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలంటూ అడవి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మంగళంపేట భూములకు సంబంధించినటువంటి ఉన్నటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ను కూడా త్వరగా పూర్తి చేసి దానిపైన చర్యలు తీసుకోవాలి. తద్వారా కేసులు నమోదు చేయడంతో పాటు కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టాలు కూడా తీసుకొస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయమే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మంగళంపేట అటవీ భూములకు సంబంధించినటువంటి వీడియోను విడుదల చేస్తామంటూ కూడా ఉదయమే జనసేన పార్టీ పోస్ట్ చేసింది. 11:30కు విడుదల చేస్తామన్నారు. సరిగ్గా 11:30కు పవన్ కళ్యాణ్ హెక్స్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇటీవల ఆయన వెళ్లిన తర్వాత నేరుగా ఏరియల్ సర్వే ద్వారా తీసినటువంటి ఆ విజువల్స్ వాటన్నిటినీ కూడా ముఖ్యంగా మంగళంపేటకు సంబంధించి అది కూడా ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వీడియోల్ని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేయడం జరిగింది. ఇంత దట్టమైన అడవుల మధ్యలో 76.74 ఎకరాల భూమి వారసత్వంగా ఏ విధంగా వచ్చిందనేది పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన సమగ్రంగా విచారణ చేపట్టాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో కూడా ఈ భూములకు సంబంధించినటువంటి వివాదం జరిగింది. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తమకు వారసత్వంగా ఈ భూములు వచ్చాయంటూ కూడా ఆయన ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆ వారసత్వంగా భూములు ఏ విధంగా వచ్చాయో ఆ భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తీసుకోవాలి. ఓవరాల్ గా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ రోజు వీడియో విడుదల చేశారో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఆక్రమణలు జరిగాయి, దాంతోపాటు ఈ 76.74 ఎకరాలు ఎప్పుడు పెద్దిరెడ్డికి వచ్చింది, వారసత్వంగా ఎలా వచ్చింది అంత దట్టమైన అడవుల మధ్య అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వేగవంతంగా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అంటే అటవీ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఆ వివరాలు వెబ్సైట్ లో పెట్టాలి అని చెప్పిన తర్వాత ఈ వీడియో రిలీజ్ అయింది. అయితే ఈ వీడియోలో పర్టికులర్ గా చూస్తే దుర్గా ఎలాంటి విషయాలు అవగతం అవుతున్నాయి? అంటే ఫారెస్ట్ లో కంప్లీట్ మిడ్ ఫారెస్ట్ లో ఈ భూమి ఆక్రమించినట్టుగా కనిపిస్తోందా? అసలు వీడియోలో ఏముంది? అంటే వీడియోకి సంబంధించి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఎందుకంటే అటవీ అంటే దట్టమైన అటవీ మధ్యలో శేషాచలం అడవుల మధ్యలో ఉన్నటువంటి ఈ 76.74 ఎకరాలకు సంబంధించినటువంటి వీడియోనైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు పోస్ట్ చేశారు. అది పూర్తిగా చుట్టుపక్కలంతా కూడా అరణ్యంగా ఉంది. దాంట్లో మధ్యలో ఈ 76 ఎకరాలు ఉంది కాబట్టి ఈ 76 ఎకరాలు ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వచ్చాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తారు. దాంతో పాటు 2 రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. అటవీ భూములు ఎవరైనా గనక ఆక్రమించినట్లయితే చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, అవసరమైతే ఉన్నటువంటి చట్టాలకు మరింత చట్టాలను మార్పులు చేసి చర్యలు అనేవి చాలా కఠినంగా ఉంటేనే అటవీ భూముల ఆక్రమణ అనేది జరగకుండా ఉంటుంది. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా కేబినెట్ లో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీంతో పాటు నిన్న అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అటవీ భూములు ఎవరైనా ఆక్రమణ చేసినట్లయితే వాళ్ళ పేర్లు గానీ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరచాలి. అయితే గతంలో ఏవైతే కేసులు ఉన్నాయో వాటన్నిటి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. వాటిని ప్రోగ్రెస్ ఏ దశలో ఉందనేది కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వచ్చే అసెంబ్లీకి సంబంధించి ఈ చట్టాలు ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉంటే కూడా చూడాలంటూ కూడా అధికారులకు నిన్న పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ తీసుకున్నారని చెప్పాలి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అటవీ భూములకు సంబంధించి ఆయన ప్రస్తావిస్తూనే ముఖ్యంగా ఏదైతే మంగళంపేటలో ఉన్నటువంటి 76.74 ఎకరాలు అది కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములు ఏ విధంగా వచ్చాయి, వాటికి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది, అంతా ఆ దట్టమైనటువంటి అడవుల మధ్యలో 76 ఎకరాలు ఏ విధంగా వారసత్వంగా వచ్చాయనే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఆ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలంటూ కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఉన్నాయనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వీడియోను కూడా విడుదల చేశారు కాబట్టి ఎక్కడైతే ఈ 76 ఎకరాలు ఉందో దాన్ని మార్క్ చేసిన వీడియో అయితే ఈ రోజు విడుదల చేశారు. ఇక ఫర్దర్ గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇక్కడ అధికారులు కూడా ఆ 76 ఎకరాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా తీసుకుని ఒక నివేదికను పవన్ కళ్యాణ్కి ఇస్తారు. నివేదిక